హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణ్ బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. మా రాజు పెళ్ళికి సంబంధించిన అన్ని ముచ్చట్లు ఇప్పటిదాకా చూసి ఈ వీడియో దాకా వచ్చి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ముందు వీడియోస్ వెళ్ళి చూడండి. సో పెళ్ళి సందడి, అసలు మా రాజు, ఈ ముచ్చట్లు అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో ఇవాళైతే పెళ్ళి పొద్దున్నే లేచి నేను తయారవడం స్టార్ట్ చేసిన. నా పనిలో నేనుంటే మా మమ్మీ పనులే, మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారనమాట. పాపం మా మమ్మీ అయితే నాట్ ఈవెన్ గంట పడుకోలేదు. మా రాజు కూడా అంతే, పాపం వాడికి కళ్ళు మండుతుండే. ఐ డ్రాప్స్ వేసుకొని మరీ పాపం తయారైండు. మా మమ్మీకి దిష్టి తీస్తుంది, అమ్మ కొడుకు గిట్ల అవుతుంది, కళ్ళు మండుతున్నాయట, ఏమి ఇబ్బంది అవుతుందో అని. నిద్రలేక ముందు 2-3 డేస్ నుండి కూడా పాపం వాడికి సరిగ్గా నిద్రలేదు. పెళ్ళి అంటేనే అంతే ఉంటుంది కదా, హడావిడి. సో ప్రాపర్గా నిద్రలేదు అనమాట. నేనైతే మంచిగా తయారైనా. నా చీర డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను ముందు కూడా చెప్పిన. సో ఇది వచ్చేసి నా పెళ్లి చీర అన్నమాట. నేను తిరిగి కట్టుకోవడం చాలా చాలా ఎగ్జైటెడ్ ఉండే అన్నట్టు. బికాజ్ అప్పుడు కట్టుకున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ రీక్రియేషన్ లాగా ఉండే అన్నట్టు. తిరిగి పెళ్లి చీర కట్టుకోవడం ఈజ్ అన్ ఎమోషన్. అండ్ ఎంతైనా పెళ్ళికల్లనే అప్పుడు నా మేకప్కైనా నా జుట్టు సవరం వేసుకొని ఎంత బాగుండేనో. నా జుట్టు చాలా తిక్కుంటుండే, పొడవు లేదని సవరం వేసుకున్నా. కార్తీక్ ఇష్టమని తర్వాత జుట్టు పొడవు పెంచిన. ఈవెన్ అంటిల్ ప్రెగ్నెన్సీ జుట్టు మస్తు ఉంటుండే, కానీ డ్యూరింగ్ పోస్ట్ పార్టమ్ అండ్ లాస్ట్ ఇయర్ అయితే నాకు చాలా జుట్టు ఊసిపోయింది. అందుకనేసే ముందు నుండి కూడా వాడుతుండే, బట్ ఇప్పుడు కంటిన్యూగా సీరియస్గా తీసుకొని వాడింది అయితే ఆల్స్ గుడ్నెస్ వల్ల రోజ్మెరీ వాటర్ స్ప్రే. ఇది రోజ్మెరీని నీళ్ళలో మసిలిచ్చి ఇట్లా స్ప్రే లాగా ఇస్తారు. సో ఈజీ టు యూజ్ అన్నమాట. మనము డైలీ మన డ్రై స్కాల్ప్ మీదనే మనము స్ప్రే చేసేసుకొని మసాజ్ చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, డైలీ వాడొచ్చు అన్నట్టు. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో. అండ్ వెరీ ఈజీ టు స్ప్రే. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, సో లీక్ అవుతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు అనమాట. సో నాకైతే వెరీ గుడ్ రిజల్ట్ ఉంది అనమాట. హెయిర్ ఫాల్ అయితే చాలా బెటర్ అయింది. ఇప్పుడు నా జుట్టు అంతా ఇది నా జుట్టే, నేను సవరం వాడాల్సిన అవసరం లేదు. నాకు లేయర్ కట్ ఉండేసరికి ఇంకా మీకు కిందకి సన్నగా కనబడుతుంది, కానీ చాలా జుట్టు పెరిగింది. లాస్ట్ ఇయర్ నేను అంత కట్ చేసినాక కూడా మళ్ళీ ఇంత పెరగడము అండ్ ఇంత ఒత్తుగా అవ్వడము. నా తల మీద ఉన్న బేబీ హెయిర్ చూస్తేనే మీరు అదర్ వీడియోస్లలో చూడండి, మీకు అర్థమవుతుంది నాకు తిరిగి ఎంత జుట్టు వచ్చిందని చెప్పేసి. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ అనమాట. చాలామంది నాకు కనిపించినప్పుడు దీని గురించి అడుగుతారు, రోజ్మెరీ వాటర్ స్ప్రేకి చెప్తారు కదా ఎలా ఉంటుంది అని. నిజంగా